హాయ్ అండి, ఈరోజు వీడియోలో టేస్టీగా బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం అలా హీట్ ఎక్కిన వెంటనే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 వరకు ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక 2 పెద్ద ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కొంచెం దొరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఉడకబెట్టిన 6 ఎగ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. మీరు షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా బాగుంటుంది పొడుగ్గా అని చెప్పేసి కట్ చేశాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఎగ్ అనేది వేగితే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇందులో 2 ఇంచుల కొబ్బరి, 7-8 వెల్లుల్లి, కొంచెం కారం వేసి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకుంటున్నాను. కొబ్బరి కారం అంటాం కదా, అది వేసుకొని కొబ్బరి, వెల్లుల్లి బాగా పచ్చివాసన పోయి వేగేంత వరకు కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉంచితే టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని దింపేసుకుంటే టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్.